ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, వెలుగొండ ప్రాజెక్టుకు వెంటనే 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని, వలసలను, కరువును, ఆత్మహత్యలను నివారించాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఈశ్వరయ్య అన్నారు. ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతం కాదు, పాలకుల నేరపూరిత నిర్లక్ష్యంతో వెనకకు తోసివేయబడ్డ ప్రాంతమని గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు కనిగిరి ప్రాంతంలో నింజ్ క్యాడర్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలు అందించి వెనకబడ్డ ప్రకాశం జిల్లా ప్రజలను ఆదుకోవాలని ఆయన తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, అలాగే పీసీపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాల్సిన కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పునుగోడు, గొల్లపల్లి, మోపాడు, పాలేటిగంగ, గండి రిజర్వాయర్లను వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ఈశ్వరయ్య పేర్కొన్నారు. 1996వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి చేయలేదని, శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎం గా గెలిచి సీఎం హోదాలో ఉండి కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని, వెలుగొండ ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయలు అంచనా వేసి 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, 20 లక్షల మందికి త్రాగునీరు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ చెమ్ముడు నీళ్లు కూడా అందించలేకపోయారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే కనిగిరి ప్రాంత వాసుల వలసలు ఆగిపోయేవని, ఎక్కడో 84 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 34,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఒక్క సంవత్సరంలోనే అటు రాయలసీమలోని ప్రాజెక్టులు, ఇటు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకు నిమ్స్ క్యాడర్ వంటి పరిశ్రమలను స్థాపించవచ్చునని ఈశ్వరయ్య అన్నారు. అనంతరం ఆర్టీఓ కేశవర్ధన్ రెడ్డికి అర్జీని అందజేయడం జరిగింది. తొలుత ప్రకాశం జిల్లా ప్రజా నాట్య మండలి కళాకారులు పాడిన గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ నాయకులు యాసిన్, వీరారెడ్డి, ఆర్ వెంకట్రావు, మాడపాకుల రమేష్ బాబు, రామారావు, బాలకోటయ్య, మౌలాలి, ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కడపలో రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లా ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన ప్రాంతీయ మహాసభలు కడపలో జరగబోతూ ఉన్నాయి. అంటే ఆ మహాసభలకు ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ 10 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నాయకులు, రిటైర్డ్ ఇంజనీర్లు, వారితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అందరినీ కూడా మనం ఆహ్వానించాం. అంటే రేపు బడ్జెట్లో కనీసం రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 10 జిల్లాలకు సంబంధించిన దాంట్లో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. గాలేరు నగిరి ప్రాజెక్టు ఉంది, అంద్రినివా ప్రాజెక్టు ఉంది, తెలుగొండ ప్రాజెక్టు ఉంది, వెలుగొండ ప్రాజెక్టు ఉంది. ఈ 4 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు అట్లీస్ట్ 10,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి ఖర్చు చేయమని, కేటాయించడమే కాదు ఖర్చు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతూ ఉంది. ఆ 23వ తారీఖుని అయిపోయిన వెంటనే 24వ తారీఖు 26 జిల్లాల్లో ఉన్నటువంటి రైతు నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి, భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడానికి కడప వేదిక కాబోతా ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా రేపు మన పరిధిలో ఉన్నటువంటి చిన్న పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా భవిష్యత్ పోరాటానికి సిద్ధంగా కోరుతూ